ఈ లోక సంబంధమైన ఆశలలో, ఈ లోక సంబంధమైనటువంటి వలయంలో చిక్కుతారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనల్ని ఒక హెచ్చరికగా మనల్ని తెలియచేస్తూ ఉన్నాడు. అవునా కదా చెప్పండి? ఈరోజు ఎలాంటిదేనండి మన జీవితం? ఎలాంటిది? ఒక చిక్కుకున్న వలయంలో చిక్కుకున్నాం. ఎందులో నుంచి లోపలికి బయటికి రాలేమన్నాడు. మనకున్నటువంటి ఈ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఇవే చూస్తుంటున్నాం. ఇందులో పడవేయటానికి అపవాది కూడా ఎంతో ప్లాన్ వేస్తుంది. వీని చిక్కించుకోవాలి. ఎలా? ప్రతి మనిషికి ఒక ఆలోచనను తెప్పించాలి. ప్రతి మనిషిలో ఈ ఆలోచనలు చెడగొట్టే అటువంటి ఆలోచనలు చేపిస్తుంటుంది. దేవుని కొరకు నిజంగా బ్రతుకుతుంటున్నప్పుడు వీళ్ళని తప్పించాలి. దానికంటూ ఒక ఆలోచన మనకి రేకెత్తుతుంది. దేవునికి వ్యతిరేకంగా నడిచే మన ఆలోచన, మన మనసు, మన హృదయం ఇది చాలా భయంకరమైనది. ఈ ఆలోచనలలో మనం చిక్కుబడి ఉంటాము. కనుక నేలన ఉంచబడును. నేల మీద ఉన్న ఉచ్చులు అది మనకు పడితే ఉరి అని తెలిసినా మనం వెళ్ళిపోతున్నామనంటే ఏంది ఆలోచించండి. అంటే ఈ లోకం మనకు యోగ్యమైనది కాదు. ఈ లోక సంబంధంగా మనం ఏది ఆలోచించినా నీవు కూడా వలలో చిక్కుకున్నావు. ఆ వలలో ఉన్న నీవు ఏదో ఒక రోజు ఉరి వస్తుంది నీ మెడకు.